భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నీట్ పేపర్ అంశం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంతసేపు రాజకీయం చేసేదే తప్ప ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి నీట్ రాసినటువంటి 7.5 కోట్ల మంది యువత కోరుతా ఉన్నారు. 23 రోజుల సంధి ఈ సంఘటన జరుగుతా ఉంది. అయినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు శీతాకాల సమావేశంలో పార్లమెంట్ లో బిల్లులు ఎట్లా పాస్ చేసుకోవాలి, డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్ కావచ్చు, లేకపోతే జమిలీ ఎలక్షన్ కావచ్చు, అధ్యక్షతర ఎలక్షన్ కావచ్చు, రకరకాల బిల్లుల మీద ఉన్నటువంటి మోజు విద్యార్థుల నీటు అంశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలమైంది. 23 రోజుల దీక్ష చేస్తున్నటువంటి ఎవరైతే నీట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్లమెంటు మీద కావచ్చు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి పెద్ద ఎత్తున విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడంతో 100 మంది విద్యార్థులు గాయాల పాలై అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయలేదు. ఢిల్లీలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా అదుపు తప్పింది. కాబట్టి అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు కోరుతారు. ఈ సందర్భంలో అయిన కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కావచ్చు, నరేంద్ర మోడీ గారు తన ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నమే తప్ప ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ గా నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఎప్పుడు లేదు. అది రైతు నల్ల చట్టాలైనా, లేకపోతే సాగునీటి చట్టాలైనా, లేకపోతే ఏ అంశమైనా. అదే కాకుండా కరోనా టైంలో హెల్త్ మినిస్టర్ మీద వచ్చిన ఆరోపణలు ఆ సందర్భంగా ఆ మంత్రిని తొలగించకుండా హర్షవర్ధన్ గారిని తర్వాత తొలగించిన సందర్భం. అంటే నరేంద్ర మోడీ గారు తన ఇమేజ్ ను, అదే భారతీయ జనతా పార్టీ ఇమేజ్ ని కాపాడుకుంటూ ఆ సందర్భంగా నిర్ణయాలు తీసుకోకుండా తర్వాత నిర్ణయాలు తీసుకున్న సందర్భం చాలా. ప్రతి అంశంలోనూ రాజకీయంగా లాభం జరిగే ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అది 2014 నుంచి 26 వరకు, ఈ రోజు పేపర్ లీక్ వరకు. అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏ చట్టం తీసుకొచ్చినా దాని మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ సందర్భంలో మంత్రులను తొలగించకుండా, ఆ సందర్భంలో చట్టాలను రద్దు చేయకుండా, రాజకీయ ఎలక్షన్లు వచ్చిన ఒక విధంగా, రాజకీయ ఎలక్షన్ లేనప్పుడు ఒక విధంగా వ్యవహరిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 26 వరకు 153 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చిన పేపర్ లీక్ అయినాయి. అదే కాకుండా నీట్ పేపర్ ఇప్పటికి 3-4 సార్లు లీక్ అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది 7.5 కోట్లకు సంబంధించినటువంటి యువతకు సంబంధించిన అంశం. యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి యువతకు భరోసా కల్పించాలంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అమిత్ షా గారు రాజీనామా చేయాలి, లోక్సభలో రాజ్యసభలో చర్చ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. భవిష్యత్తు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదే కాకుండా అయోధ్య విరాళాల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తా ఉంది. పార్లమెంటు సజావుగా జరిగితే అయోధ్య రాముడి మీద చర్చ జరుగుతుంది, కేదార్నాథ్ టెంపుల్ మీద చర్చ జరుగుతుంది, బద్రీనాథ్ టెంపుల్ మీద కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి ఈ అంశం విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ, అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో యువతకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఖచ్చితంగా యువత వెన్నంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా యువత న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.